వచ్చింది మోండా మార్కెట్ లో దళితుల మీద జరిగిన దాడికా లేకపోతే తెలంగాణలో ఉన్న వ్యాపారస్తులకు నష్టం జరుగుతుందని చెప్పేసి గో బ్యాక్ అనే మార్వాడి నినాదం వచ్చింది. ఒకటి బ్రదర్, మీరు అన్నట్టు మీరైతే ఏదైతే చెప్పారో సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఒక దళిత బిడ్డని మార్వాడికి సంబంధించినటువంటి 6 వ్యక్తులు గుంపుతోని కులం పేరుతోని ఒక గుంపుగా వచ్చి కులం పేరుతోని బహిరంగ ప్రదేశంలో దూషించి కొట్టి ఆపడానికి వచ్చినటువంటి ఒక ఆర్యకట్కని ఇంకో ముదిరాజుని చెవులపంటి రక్తవంశలా కొట్టారో దాని తర్వాత మేము అక్కడికి వెళ్ళి ఏమైంది మీలాంటి మీడియా ఛానల్స్లోనే వస్తే వెళ్ళి బాధితుల్ని పరామర్శించి వాస్తవ విషయాలు అడిగి తెలుసుకొని వచ్చాం. ఎవరైనా సరే ఊర్లో కొట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతారు, వాళ్ళు అడిగేదానికి చెప్తాం. ఊర్లో కొట్టుకుంటారు కలిసిపోతారు సహజం. పెద్ద మనుషుల దగ్గర కూర్చొని అన్నలదమ్మలా ఒకటే బస్సులో ఉండేటోళ్ళం ఒకటే ఊరటం మంచిదే, మేము కాదనంటే కలిసిపోతే అందరూ కలవాలనే కోరుకుంటాం. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలన్నప్పుడు మేము వెళ్ళి ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ మా నిరసన తెలియజేశాం. ఒక కాల్ ఇచ్చాం, చలో మోండా మార్కెట్ అని కాల్ ఇస్తే కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. మీలాంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఛానల్ నా దగ్గరకు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఇదేనంటే మేము ఆ అన్యాయాన్ని లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా అధికారులు ఫోన్ చేసి పోలీసులు కూడా మంచిగా మాట్లాడారు, మేము కాదని అంటే. కానీ ఈ ఉద్యమం ఏదో మోండా మార్కెట్లోనే పుట్టిందనో లేకపోతే అక్కడితోనే ఇద్దరు మాట్లాడుకున్నారు కదా ఈ ఉద్యమాన్ని ఆపాలనో అటువంటి ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో అది ఎంత తప్పుడు ఆరోపణలు. మా తెలంగాణ పైన, మా సంస్కృతి పైన, మా సాంప్రదాయాల పైన నార్త్కు సంబంధించినటువంటి గుజరాత్ రాజస్థాన్ మార్వాడి వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది. బంగడి దాల్బాటి కచోరీ రకరకాల పండుగల్ని ఇక్కడ మీరు చేసుకుంటా ఉన్నారు, చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ అవే గొప్ప పండుగలు మా గొప్ప పండుగలు కాదనేటువంటి భ్రమలో మా వాళ్ళు మునిగిపోతా ఉన్నారు. ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయారు మన తెలంగాణ కొంతమంది ఇలా మాట్లాడే వ్యక్తులు అంటే తెలంగాణ వాళ్ళకు వ్యాపారం చేసుకోరాదని తెలంగాణ వాళ్ళతోనే మాట్లాడిపిస్తారు. తెలంగాణ వాళ్ళు తాగుబోతులని తెలంగాణ వాళ్ళే అంటారు. మనం తాగుబోతులు అయినందుకేనా రామప్ప చెరువులు కట్టింది ఎవరు? కాకతీయులు ఎవరు? గోల్కొండకు రాళ్ళు మోసిన వాళ్ళు ఇల్లు, చార్మినార్కు సున్నం వేసిన వాళ్ళ. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో కొన్ని వందలు ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అయితేనా ఇంత పెద్ద అద్భుతమైనటువంటి నాగరికతను నిర్మించి నడవడిక నేర్పించింది? కాబట్టి మీరు ఏదో ముసుగులో ఏదో చేయాలనుకుంటే మీకే ప్రమాదం. ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉత్పత్తి కులాలు, ఇప్పుడు వెనకట బర్రెలు ఎవరికి ఉంటుండే బ్రదర్? అందరికీ ఉంటుండే. కానీ మెజారిటీగా బర్రెలు అనగానే యాదవనులు గుర్తొస్తారు మనకు. యాదవనులు పాల కేంద్రాలు పెట్టుకునే వాళ్ళు, యాదవనులు ఇంటింటికి వచ్చి పాలు పోసేవాళ్ళు. లేదంటే వేరే కులాల వాళ్ళు చెంబు పట్టుకునో పొద్దుగానే గొల్లల ఇంటికి పోయి పాలు తీసుకురాపోరంటే పోయి పాలు తీసుకునే వచ్చే గ్రామంలో ఒక వాతావరణం ఉండేది. ఈరోజు మార్వాడి రాజస్థాన్కు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ వృత్తిని కూడా ధ్వంసం చేశారు. స్వర్ణకాలు బంగారం పనులు ఒక ఒప్పందం చేశారు వాళ్ళు. ఇంతకుముందు బంగారం పని చేసేటువంటి ఒక అన్న ఏదో ఛానల్లో మాట్లాడుతూ పుస్తల తాడు ఏదైతే ఉంటుందో అది మేమే చేసేటువంటి మాకు మాత్రమే చేసేటువంటి హక్కు ఉండాలని వాళ్ళు ఎప్పుడో తీర్మానం చేసుకున్నారంట. ఇది ఇప్పుడు ఎవరు చేస్తా ఉన్నారు? ప్రాంతేతరుడు చేస్తా ఉన్నాడు. ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంది. ఏమంటారు దేవుని శిల్పికారులు ఉంటారు కదా, విశ్వకర్మలు, పోతులూరి ఇబ్రాహిం గారి వారసులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో మా వృత్తి మొత్తం ధ్వంసం అవుతుంది. వాళ్ళు రోడ్లు ఎక్కారు. గతంలో మార్వాడీలు అందరూ కలిసి ఒక వ్యక్తిని కొట్టారు, ఏళ్ళు ఇరగొట్టారు అనేటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. వీళ్ళంతా నకిలీ వస్తువులు అమ్ముతున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణలు ఈ నార్త్ వ్యాపారుల మీద ఉన్నది బ్రదర్. సో ప్రజల నుంచి ఆదరణ వస్తుంది. నేను లేవనెత్తాను అంతే. ఇప్పుడు ఇది నా ఉద్యమమో లేకపోతే ఇంకోల ఉద్యమమో వ్యక్తిగతమైన నాకేం స్వార్థ ప్రయోజనాలు లేవు బ్రదర్. నేను సామాన్యమైనటువంటి మీలాంటి మనిషిని. ప్రజా ఉద్యమాలలో ఏదో పాపులారిటీ కోసం అంటా ఉన్నారు కదా, అంటే తెలంగాణ శ్యామ్స్ చెప్తా బ్రదర్. PAGIDIPALLI పగిడిపల్లి SHYAMSON శాంసన్. ఎవిడెన్స్ ఆధార్ కార్డు ఉంది. మా నాయన పేరు రాజమల్లు RAJAMALLU. మా అమ్మ పేరు కలమ్మ, మా చెల్లె పేరు మౌనిక, మా తమ్ముడి పేరు సందీపు. వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో నాకు సంతోషమే. నన్ను ఉత్తగా ప్రచారం చేస్తా అంటే అరెస్టులు నేను ఎందుకు వద్దంట? చేయండి, మీరు చేయండి, కాదనంటలే. మీకు నిజంగా నా మతమే సమస్య అనుకుంటే రేపే అయ్యప్ప మాలో ఆంజనేయ స్వామి మాల వేసుకుంటా. నాతో పాటు ఉద్యమంలో కలిసి మీరు నడుస్తారా? ఇదంతా వీళ్ళ ఏదో మనిషిని బలహీనపరచాలి, ఏదో మానసికంగా వేధించాలి, మానసికంగా హింసించాలనేటువంటి ఒక దూర ఆలోచనే తప్ప ఇది కాదు. మీకు నిజంగా మతమే ప్రాబ్లం అనుకుంటే చెప్పండి, 100%. బేసిక్ గా నేను నా వీరవనితల్ని సమ్మక్క సారక్కలు నమ్ముతా. అదే కంకణం కట్టుకుంటా, అదే పోరాటం చేస్తాం. వీరవనితలు నమ్ముతాం మేము. బోనం ఎత్తుకుంటాం. నేను ఆఖరికి నేను బతుకమ్మ ఎత్తుకొని పండుగ చేసినటువంటి వీడియోలు ఫోటోలు నేను మీకు పంపిస్తా. వీళ్ళు ఎత్తుకున్నారు ఎప్పుడన్నా? పాట పాడతారా నాతో పాటు? బతుకమ్మ పాట ఆట ఆడిన వాళ్ళు వీళ్ళు కదా. కాబట్టి ఇది మత సమస్యనో లేకపోతే ఇంకోలో ఏదో చెప్తున్నారు. వాళ్ళకి ఏమంటున్నారు? ఎవరున్నారు? నా పొలం, నాకు 1 ఎకరం పొలం ఉంది బ్రదర్. ఇలా కందులు వేసిన ఎమ్మటే మినువులే అంటే కందులు చేతికి రావాలి కదా, కందులు పంట పండాలి కదా.
నేను ఒక ఉద్యమం చేస్తున్నా, అన్ని ఉద్యమాలు నన్నే చేయమంటే మీరెందుకు, మీ పార్టీ ఎందుకు? మీరు చేయండి. 8 మంది ఎంపీలు ఉన్నారు కదా నన్ను విమర్శించేటువంటి వాళ్ళని కదా. మీరు ఎప్పటి నుంచో సంఘ పరివర్తన కోసం పనిచేసినటువంటి గొప్ప సంఘం కదా మీరు పని చేయండి. నేనేమైనా వద్దనా? రోహింగ్యాలు బిహింగ్యాలు నాకేమైనా చుట్టాలు అవుతారా? లేదా ఇట్లా ఆరోపించడం మీకేమైనా చుట్టాలు అవుతారా? వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లేరు మీరు? కాబట్టి మీరు ఉద్యమాన్ని తప్పుదో పట్టేయడం కోసం ఇటువంటి కథలు చెప్పకండి. ముఖ్యంగా మా కల్చర్ పైన దాడి జరుగుతూ ఉంది. మీరు నకిలీ వస్తువులు అమ్ముతా ఉన్నారు, మహబూబాబాద్లో మీరు నకిలీ వస్తువులు అమ్ముతున్నారు అనేటువంటి వీడియోలు బయటకు వచ్చాయి. కర్నూలులో నకిలీ ఫోన్లు చార్జర్లు అమ్ముతున్నారని, మహబూబ్ నగర్ దగ్గర మన నాగర్కర్నూలులో కోమటల్లు రోడ్లు ఎక్కారు. ఇలా సబ్బండ కులాల రోడ్లు ఎక్కి అణువణువున గ్రామాన తెలంగాణలో రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయేమో కానీ మార్వాడి కొట్టు లేనటువంటి గ్రామం లేదు. మరి తెలంగాణలో ఉన్నటువంటి కులాలు వీళ్ళు బతకాలి. వీళ్ళు అంటున్నారు కదా, మరి ఆ కులాలు విశ్వకర్మలు, మన చేనేత కార్మికులు. జయరాజ్ అని అద్భుతంగా చెప్పిండు, నాటి చేనేత చేదారిపోతున్నది, నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది. బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బువ్వలేనమ్మను, కద్దరేసుకున్న నేతల్ని చూస్తుంటే కడుపులో దేవినట్టు అవుతున్నది. పాలు దాగి రొమ్ము గుద్దేటి కొడుకుల్ని పాతరేయాలనిపిస్తుంది అన్నాడు. మా శ్రీకాంతాచారి అగ్నికి కాలిపోయింది. ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోయి గుజరాతీ మార్వాడి రాజస్థాన్ పెట్టుబడిదారుల చేతిలో పెట్టడానికి కాదు. మా బెల్లి లలితక్క ముక్కలైంది. ఒకప్పుడు బాపణల కోసం పోరాటం చేసిరు, ఒకప్పుడు దీనికి సంబంధించి కోమటల కోసం పోరాటం చేసిరు. ఇప్పుడు ఈ ఉద్యమం పోతున్నాం, దీనికి సంబంధించి అందరూ పేట ఆర్టిస్టులు వీళ్ళందరూ పోయి మారల దగ్గర డబ్బులు అడుగుకుంటారు ఈ బ్యాచ్ అంతా అని చెప్పేసి ఒక్క ఆధారం తీసుకొచ్చినా సరే బ్రదర్, ఒక్క ఆధారం తీసుకున్నా సరే నేను ఈ ఉద్యమాన్ని వెనక్కి తీసుకుంటాను బ్రదర్. ఒక్క ఆధారం, తమ్ముడు ఉన్నాడు 100 రూపాయలు కావాలంటే నాకు ఇస్తాడు. ఎందుకు? నా నిజాయితీ తెలుసు కాబట్టి. ఒక్క మార్వాడి ఇట్లా చెప్పేటోళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి మమ్మల్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేసుకున్నాడు తప్ప నా నిబద్ధతకు, నా నిజాయితీకి నేను చెప్తున్నాను కదా. చాలా జెన్యున్ వ్యక్తులం మేము పనిచేసే వాళ్ళం. వాళ్ళకి తెలియదు కావచ్చు ప్రజాసమస్య. నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్రంలో 128 కుల దురహంకారాలు జరిగినాయి బ్రదర్. వీళ్ళైతే పెద్ద పార్టీ కదా. మాల బంటి అనో పిల్లగాడు చచ్చిపోయాడు, ఓకేనా? నిన్నగాక మొన్న జగిత్యాల జిల్లా వెలటూరు మండలం కిషన్రావుపేటలో సల్లూరు మల్లేష్ అనే పిల్లగాడు చచ్చిపోయాడు. తోడబుట్టిన వాళ్ళు మొత్తం 5గురు. మల్లేష్ చిన్న అబ్బాయి. ఏనండి బ్రదర్, 4 ఆడపిల్లలు, ఒక్కడే తమ్ముడు. అత్యంత కిరాతకంగా పట్టపాటీలు నరికి చంపేశారు. ఎందుకు ఖండించలే వీళ్ళు? నాగం అనేటువంటి ఒక యాదవ బిడ్డని కానిస్టేబుల్ శ్రీకాంత్ అనేటువంటి పిల్లవాడు చేసుకుంటే పట్టపాటీలు ఉద్యోగం అనుభవిస్తుంటే చంపేశారు. ఎందుకు ఖండించలే వీళ్ళు? వాళ్ళని ఎందుకు పరామర్శించలే? దేశభక్తి గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు, తెలంగాణ శ్యామ్ అనేటోడు వీర జవాన్ సచిన్ జాదవ్ అని చెప్పేసి మన మురళీనాయక్ చనిపోయినప్పుడే మన ఆపరేషన్ సింధూరు అప్పుడు సచిన్ చనిపోయాడు. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఫోటోలు నేను పంపిస్తా. పొద్దునట్టే 4 గంటలకు లేచి ఇదే వెహికల్ తీసుకొని మా మిత్రుడు వెంకటేష్ అని ఉంటాడు, సచిన్ని మా దళిత బిడ్డ అయినందుకు ఎవరు పట్టించుకోవట్లేదని వెళ్ళి అంత్యక్రియలలో పాల్గొని నా చేతులతో బుద్ధిస్ట్ కల్చర్తో ఆయన అంత్యక్రియలు చేస్తే అందులో పాల్గొని వచ్చా. ఈ నాయకులు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారే, దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయింది మేము కదా. ఆ సచిన్ దగ్గరికి ఎందుకు పోలే? సో ఫైనల్ గా ఎప్పుడైనా తెలంగాణ శ్యామ్ కి ప్రాణహాని ఉంది, అది కూడా ఆడియో కాల్స్ అవి మీకు మార్వాడోలు ఫోన్ చేసి ధమ్కియడం అవన్నీ కూడా చూస్తాం. సో ప్రాణహాని ఉందంటారా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే బ్రదర్, మా శ్రీకాంతాచారి చనిపోయాడు, ఓకేనా? తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు అమరవీరులు అయ్యారు. మలి దశ కావచ్చు, తొలి దశ కావచ్చు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, దెబ్బలు తిన్నారు, కేసుల పాలయ్యారు. ఇటువంటి విమర్శలు వస్తాయి బ్రదర్. నేనేమంటున్నా అంటే, మీరు చంపుతా అంటే నేను భయపడా, కానీ మీరు చంపుతా అంటే కనుక తెలంగాణ సమాజం మీ మీదకే తిరగబడుతుంది. మీ బెదిరింపులకు తెలంగాణ శ్యామ్ భయపడ్డాడు కాదు. నేను ఇంతవరకు ఎవరిని వ్యక్తిగతంగా తిట్టలే. నన్నే వాడంట వీడంట నా అమ్మని అక్కని చెల్లెని తిడతా అన్నా సరే నేను భరిస్తా ఉన్నా. ఎందుకనంటే నాకు సంస్కారం ఉన్నది. నేను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ కోసం, గౌతమ బుద్ధుడు, మహాత్మా పూలే ఐడియాలజీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. నన్ను చంపుతా అంటా అన్నారు. నేను హిందీ మాట్లాడాలంట, లేకపోతే నన్ను చంపుతారంట. హిందీని జాతీయ భాషగా ఒప్పుకోవాలంట, నన్ను చంపుతారంట. నేనేదో చెప్పారు, ఆ ఉద్యమంలో పాల్గొనాలంట. ఇంతకుముందే ఇక్కడ ప్రశ్న, మీరు ఏదైతే రోహింగ్యా ఉద్యమం గో బ్యాక్ అంటా ఉన్నారో 2000% నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నా. సంపూర్ణ మద్దతుని. రోహింగ్యాలతో అందరి ప్రమాదే. దయచేసి రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు, మీరు సీరియస్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని ఎంత తొందరగా పట్టుకుంటే అంత మంచి పేరు మీ ప్రభుత్వానికి వస్తుందని. ఈ రోహింగ్యాలు ఎవరైతే నన్ను అడుగుతాను, నేను మొన్న కూడా చెప్పిన,
నేను హోంమంత్రినా, నా మద్దతు కావాలని తెలియజేస్తా. ఓ పని చేయండి, నేను ఒక లైన్ మీద పని చేస్తున్నా బ్రదర్. నేను అడిగేటువంటి ప్రశ్నలు వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయా? నేను చెప్పినటువంటి ఏదో నాగరాజు అనేటువంటి వ్యక్తిని చంపినప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళని అడుగుతా ఉన్నారు. 100% ఒక మనిషి చంపినప్పుడు కరెక్ట్ కాదు, దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. నాగరాజు విషయంలో మా బత్తుల రాంప్రసాద్ ఖండించలేదా? బత్తుల రాంప్రసాద్ కానీ నేను కానీ ఇంకా చాలా మంది కానీ ఖండించలేదా? అన్ని దళిత సంఘాలు ఖండించినాయి కదా. మీరు కేవలం హిందూ ముస్లిం పంచాయతీ పెడతానికి కేసులు టేకప్ చేస్తామని అంటే మేము ఆ కోణంలో మీకు విషయం తెలుసో తెలియదు బ్రదర్. చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన రాఘవరెడ్డి అనేటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి దాడి చేస్తే పోయి నిలబడి ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్ట్ కాదని చేశాను బ్రదర్. ఐ హ్యావ్ ఎవిడెన్స్, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి తెలుసా. కాబట్టి నేను ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళ పట్ల మాకేం వ్యక్తిగతంగా ఎవరికి మాకు కోపం లేదు. మా కల్చర్ ధ్వంసం అవుతా ఉంది, మా వ్యాపారాలు ధ్వంసం అవుతా ఉన్నాయి, రకరకాల ఇప్పుడు ఈ పెద్ద చర్చ. కాబట్టి మీరు ఇక్కడ బతుకుతే బతకండి, మాకేం బాధలేదు. కానీ స్థానికస్తులకు మీరు వ్యాపారాలు పెట్టుకున్నా, కంపెనీలు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా మా ప్రాంతం వాళ్ళకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అనేది మా డిమాండ్. ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి.